ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ప్యాసివ్ ఇన్కమ్ గురించి. మనలో చాలామంది ప్రతి నెల జీతం లేదా వ్యాపారం ద్వారా ఆదాయం సంపాదిస్తుంటారు. కానీ ప్రత్యక్షంగా ప్రతిరోజు పని చేయకుండా వచ్చే ఆదాయాన్ని సాధారణంగా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే ముందుగా కృషి చేసిన పెట్టుబడి లేదా ఏర్పాటు చేసిన ఒక ఆదాయ మార్గం ద్వారా భవిష్యత్తులో కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉండటం. ఉదాహరణకు పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడి, అద్దె ఆదాయం, డిజిటల్ కంటెంట్, ఆన్లైన్ ప్రొడక్షన్ వంటి కొన్ని మార్గాలు ప్యాసివ్ ఇన్కమ్ కిందికి వస్తాయి. అయితే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎలాంటి పని చేయకుండా వెంటనే డబ్బు వస్తుంది అని కాదు. మొదట్లో సరైన ప్రణాళిక, సమయం, కష్టం అవసరం అవుతుంది. ఆర్థికంగా ఎదగాలంటే ఒకే ఆదాయ వనరులపై ఆధారపడకుండా వివిధ ఆదాయ మార్గాలను అవగాహన పెంచుకోవడం ఉపయోగపడుతుంది.